రైతు కూలీలు ఎట్ట బతకాలా ఏందనేది 600 లెక్క నెలకి 18,000 వస్తుంటే 4-5 సరిపోయింది సంవత్సరానికి. మొన్న నారాయణ గారు ఇప్పుడు గతంలో 29 గ్రామాల్లో రైతులు ఇబ్బంది పడుతున్నారు, ప్లాట్లు ఇవ్వలేదని అంటున్నారు కదా అని అంటే అది ఇచ్చాము, కేటాయించడం మీద కేటాయించాము. కంపెనీలు ఏమైనా వస్తే జాబులు వస్తాయి. ఎవడన్నా గత ప్రభుత్వం కష్టాదింపులాగా మళ్ళీ నెక్స్ట్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఏం జరిగిద్దో మాకైతే తెలియట్లేదు. ఏది ఎక్కడ ఇంతవరకు ఇచ్చిన వాళ్ళకే కొన్ని క్లారిటీ లేదు. ఎందుకంటే ఊరమ్మటి చేయనండి, నాకు ఫ్లాట్ అక్కడ ఇచ్చేది తెలియదు, నేను ఉంచుదాం అనుకుంటున్నాను. ఎప్పుడు కంటే ఇంతవరకు కాలేదు. ఇప్పుడు అయ్యేది ఎప్పటికి మేము చూస్తాము. ఇప్పుడు వస్తాడనుకో, వచ్చేప్పుడు ఏం చేస్తాం మనం? ఇంకా ఆయన నేను 3 రాజధానులు కట్టుబడ్డా అనుకో, బాగా ముండ మోసిపోయినాయి. మా కాడ ఉన్నప్పుడు 14,000, గవర్నమెంట్ దగ్గర పోయినప్పుడు 7,000, వడ్డీ 5,500, ఇప్పుడేమో 1,300. మిరగాయలు ఉన్నాయి, మా కాడ లేనప్పుడు 20,000, మా కాడ పండించినప్పుడేమో 10,000. మొన్న నారాయణ గారు ఇప్పుడు గతంలో 29 గ్రామాల్లో రైతులు ఇబ్బంది పడుతున్నారు, ప్లాట్లు ఇవ్వలేదని అంటున్నారు కదా అని అంటే అది ఇచ్చాము, కేటాయించడం మీద కేటాయించాము. కొంతమంది ఏంటంటే బజార్ పోర్ట్లోనో ఈదు పోర్ట్లోనో మా ప్లాట్ మీదకి వస్తుంది, మేము ఆ ప్లాట్ అవి తీసుకోమనో, దీనివల్ల కొంతమంది ఆపారండి. అందువల్ల ప్రాబ్లము మామూలుగా అయితే లేదు. కొన్ని కుటుంబ పర్సనల్ విషయాలతో కొన్ని ఆగిపోయి ఉండొచ్చు. మొత్తాన్ని మేము ఈ సంవత్సరం కాలంలో కంప్లీట్ చేస్తాము. మా ఎంపీ గారు కూడా, కేంద్ర మంత్రి గారు కూడా అదే చెప్పాడు. మాకు ఆ నమ్మకంతో మేము ఈయటానికి సిద్ధంగా ఉన్నాం. కాకపోతే ఇప్పుడు 29 గ్రామాల రైతులు లేవనెత్తిన అంశాలు అనేవి రేపు భవిష్యత్తులో ఈ 7 గ్రామాల ప్రజలు ఎవరు కూడా సిఆర్డీ ఆఫీస్కి వచ్చి మేము అక్కడికి వస్తే మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు అనే భావన ఈ రైతుల్లో కలగకుండా, ఈ రైతులందరూ కూడా పర్లేదు, మేము ఈ పేసుకు ఇచ్చాము, తొలివాళ్ళ బాధలు మనకు లేవు, మనం డెవలప్ చేశారు, చెప్పినట్టు చేశారనే భావన రైతుల్లో కలిగించగలగాలి ఇప్పుడు నాయకులు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సరే, ఆయన విధానం ఆయన డెవలప్ చేయలేదు, తీసేయండి. మనం దీన్ని కంకణబద్దులయ్యుండి ప్రభుత్వాలన్నీ కేంద్రం రాష్ట్రం సమన్వయంతో పనిచేసేటప్పుడు ఈ రైతులకు ఆ ప్రాబ్లం రాకూడదు కదా. ఆ రాకుండా చూసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం ఓ రైతులుగా. గవర్నమెంట్ నోటిఫికేషన్ వచ్చింది, 2వ విడత 3వ విడత మీ గ్రామాలు ఉన్నాయి, ఏం చెప్తారు రైతుగా? ఏం చెప్పమంటారు రైతుగా? మీ అభిప్రాయం ఏంటి? నా అభిప్రాయం ముందు రోజు మాట వాళ్ళని బాగు చేస్తే కంపెనీలు ఏమైనా వస్తే జాబులు వస్తాయి. ఎవడన్నా అత్త కోళ్ళు లేకపోతే అయ్యా కూడా కరుచుకొని పడి సావడానికి కాలువలు మాత్రం భారీ ఎత్తుని ఎత్తున్నారు. డెవలప్ చేస్తామన్నారుగా, రోడ్లుగా చేయాల్సిందే. ఏదైనా కంపెనీలు వస్తే చదువుకున్న పిల్లలకండి, అవి లేకుండా వాళ్ళు మాదేందో చూడండి మేము చస్తున్నాం అంటున్నారు. ఇప్పుడు వాళ్ళే అమరావతి దాటిపోతున్నారు పనికి. మరి ఈ తీసుకుంటే వీళ్ళు అది కోసూరు పోవాలి. అంటే ఇక్కడ కూడా ఏరియాలో కూడా జరుగుతుంది, ఇక్కడ నిర్మాణాలు జరుగుతున్నాయి, ఇక్కడ పనులు ఏం తీసుకోవట్లేదా వర్కర్ని? ఎక్కడేం లేదు, పోతున్నారులేండి తక్కువ. ల్యాండ్ పూలింగ్కి మీ అభిప్రాయం ఏంటి? నా అభిప్రాయం నాకేం లేదు, తీసుకున్నా సంతోషం, తీసుకోపోయినా సంతోషం. ఇప్పుడు తీసుకుంటే నాకు వచ్చే నష్టము లేదు, తీసుకోపోతే లాభం లేదు. అటోళ్ళు అంటున్నారు, రైతులు అన్నాక మరి ఏదైనా డెవలప్ ఉంటే బాగానే ఉంటుంది. ఎలా ఉంది 18 నెలల కాలంలో అమరావతి ఏరియాలో నిర్మాణ పనులు ఎలా జరుగుతుంది? ఏముండే ఇక్కడ ఒకరిద్దరు ఎరగొట్టారు, ఏది ఎట్లా మాట్లాడితే. చెప్పేదేం లేదండి, మాట్లాడిన విషయం ఇప్పుడు బ్రదర్ చెప్పాను కదా, ఇస్తానికి అందరికీ అనుకూలంగానే ఉంది, పాజిటివ్గానే ఉన్నారు, ఎటువంటి ఇబ్బంది లేదు. కాబట్టి వాళ్ళని ఎటువంటి ఇబ్బందులకు ఫ్యూచర్లో ఎటువంటి ఇబ్బందులు వాళ్ళని కలగకుండా హ్యాపీగా వాళ్ళకి సాల్వ్ చేసి వాళ్ళకి డిమాండ్స్ అయితే ఏ ఉన్నాయో ప్రజల వద్దకు వచ్చి మీకు ఇలా చేస్తామని స్వచ్ఛందంగా వాళ్ళు చెప్తే వీళ్ళు ఇస్తానికి సిద్ధంగానే ఉన్నారు. దీని గురించి ఎటువంటి అపోహలు లేవు. రాజధాని కావాలని ఎవరికైనా మా ముఖ్య ఉద్దేశం. మా పిల్లల భవిష్యత్తు కానీ ముందు భవితరాలు కానీ మా పిల్లలందరికీ అందరూ రాజధాని ఇక్కడ అయ్యి జాబులకి ఎక్కడో బెంగళూరు హైదరాబాద్ పోయే కన్నా మా పిల్లలు ఎక్కడే జాబులు చేస్తాం మాకు సంతోషంగా ఉంటుంది. కాకపోతే తర్వాత వచ్చే గవర్నమెంట్లు ఇటువంటి సమస్యలు లేకుండా మళ్ళీ టెంట్ల కింద కూర్చొని మళ్ళీ ధర్నాలు చేసే అవకాశాలు లేకుండా చేయండి, అది ఒకటే, అంతకు మించి అయితే ఏం లేదు. 18 నెలల కాలంలో రాజధాని అభివృద్ధి ఎలా జరుగుతుంది? బాగుందండి, జెట్ స్పీడ్గా జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు రాజధాని మాత్రం బాగా చేస్తున్నారు, డెవలప్ చేస్తున్నారు, స్పీడ్గా ఉంది. గత 5 సంవత్సరాలు ఇబ్బందులు పడ్డాం వాస్తవమే. బాబు గారు ఉన్నంత వరకు ఇబ్బంది లేదు. సపోజ్ బై మిస్టేక్ రేపు ఎవరు వస్తారో మాకు ఒక ఐడియా లేదు. ఆ తర్వాత ప్రజలు అప్పుడు దాని గురించి ఆలోచించుకోవాలి కదా, మనం కంప్లీట్గా ప్లస్ వైపు ఉండాలి, మైనస్ గురించి కూడా ఆలోచించుకోవాలి. కాబట్టి తర్వాత సందర్భం గత ప్రభుత్వం కష్టాదింపులాగా మళ్ళీ నెక్స్ట్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఏం జరిగిద్దో మాకైతే తెలియట్లేదు. దీనికి చట్టబాగా తీసుకొస్తే మాకు సంతోషంగా ఉంటుంది. 1 ఎకరం ఉందండి, ఎకరం ఉంటే మరి మనకి ఇయటానికన్నా మరి ఫ్లాట్ అక్కడ ఇచ్చేది మనకు అర్థం కాదు. నేను ఎకరం ఉంచుకోదలిచాను, అదేంటి దానికి చెప్తారుగా పలానా ఏరియాలో మీకు భూములు ఇస్తాం. ఏది ఎక్కడ ఇంతవరకు ఇచ్చిన వాళ్ళకే కొన్ని క్లారిటీ లేదు.
ఫస్ట్ ఫేజ్ ఇచ్చిన వాళ్ళకి న్యాయం చేసే ఉన్నారు. ఏ న్యాయం చేశారండి? ఎవడి పేట ఎక్కడ అయింది కూడా అర్థం కాకపోతుంటే మరి మాకు మా ఊళ్ళో ఇస్తే ఏదైనా ప్లాట్ ఇవ్వగలుగుతాను. నాది ఊరు అమ్మట పక్కనే చేను అదండి. కోళ్ళ ఫారం పెట్టింది. గ్రామ సభలు పెట్టాను అడిగారా? సిఆర్డీ ఇంకా ఏం రాలా మన దగ్గరికి ఎవరు ఊళ్ళోకి రాలా? ఊళ్ళోకి ఏం రాలా. ఓటాకి సుముఖంగా ఉన్నారా? ఓటాకి సుముఖంగా ఉన్నారా? నేను ఆపుదాం అనుకుంటున్నాను ఇవ్వకుండా. ఎందువల్ల? ఎందుకంటే ఊరమ్మట చేయనండి. నాకు ఫ్లాట్ ఎక్కడ ఇచ్చేది తెలియదు. నేను ఉంచుదాం అనుకుంటున్నాను. ఎవరికాళ్ళకి డివైడ్ చేసి హద్దులు వేసేవాడు. ఎప్పుడు ఆ కాగితాలతోటి అమ్ముకుంటున్నారు కొంతమంది. ఇక అమ్ముకొని కొన్నోడో బోరు ఏడుస్తున్నాడు నా ప్లాట్ ఆడని. ఫ్లాట్లు వేసారు, హద్దులు వేసి ఇది నీ ప్లాట్ చూపించారంట సిఆర్డీ. కాగితాల మీద చూపించారు, అంతేగాని భూమి మీద తీసుకెళ్ళి భూమి మీద లేదు, ఏం లేదు. ఇచ్చినా ఒరిగింది లేదు, ఈ పైన ఒరిగింది లేదు. అదేంటి అట్లా అన్నారు? ఇది బాగు చేయడం ఇదివరకు 30,000 ఎకరాలు బాగు చేయట్లేదు కదా. ఫ్లాట్లు ఈ లైటింగ్ ఇవన్నీ ఏం లేదు కదా. అందుకని ఇది ఎప్పుడు చేస్తాడో ఏమో. మాకు రైతులకి మటుకి నమ్మకం ఉంది. నమ్మకలేదా మీకు? ఆహా. ఈయన పూలింగ్ తీసుకోవటమే కానీ బాగు చేయడం, ఫ్లాట్లు ఇవన్నీ రోడ్లు వేయడం ఏం లేదు. కేంద్రం ఇస్తే ఇస్తాడు, లేకపోతే లేదు అనేది అనుమానంగా ఉంది. అది రైతు కూలీలు ఎట్ట బతకాలా ఏందనేది కల్పిస్తా ఉన్నారు. రైతు కూలీలకు ఉపాధి కల్పిస్తా ఉన్నారు. ఏవో ఇప్పుడు 4-5 ఏళ్ళు అయితే ఏ ఉపయోగం ఉంది? రోజుకి 600-700 తీసుకుంటున్నారు పత్తి మిరపకాయలకు పోయి. మరి 18,000 వస్తున్నాయి ఇక నెలకి. 600 లెక్క నెలకి 18,000 వస్తుంటే 4-5 ఏళ్ళు సరిపోయింది, సంవత్సరానికి సరిపోదు. అది ఏదైనా పెంచితే డెవలప్మెంట్ చేస్తే ఉపయోగపడిద్ది. లేకపోతేనేమో కూలి వాళ్ళకి కూడా పెంచేది 5 ఏళ్ళు కాదు, 4 ఏళ్ళు కాదు, పెంచాలి అని మా కోరిక. ఇప్పుడు ఆయన చెప్పిన చెప్పిన అదే మీ అభిప్రాయం ఏంటి? మీ అభిప్రాయం ఏంటి? మా అభిప్రాయం ఏంటంటే పొలం పోయి మేము ఎట బతకాలని అర్థం కావట్లేదు. ఉపాధి కల్పిస్తా ఉన్నారు. ఏం ఉపాధి కలుపుతారండి? ఆ చెట్టు జామ పెడితే మళ్ళీ అవన్నీ ఏమి లేకుండా మళ్ళీ ఇబ్బంది పడాలి. ఇప్పుడు గొడ్డు కూలీలు బతుకుతున్నారు, వాళ్ళకు కూడా జీవనం లేకుండా పోయింది. అది మేము అనుకునేది. అమరావతి రాజధాని అంతా కూడా డెవలప్ అయితే మీ ఏరియా కూడా డెవలప్ అవుతుంది. ఎప్పుడు కంటే ఇంతవరకు కాలేదు. ఇప్పుడు అయ్యేది ఎప్పటికి మేము చూస్తాము. చూసే నమ్మకం లేదు మీకు? నమ్మకం లేదు. ఈటెస్టే అభివృద్ధి చేయమంటున్నాం. ఇచ్చిన దాని వరకు దాన్ని చేసిన తర్వాత ఇది తీసుకోమంటున్నాం. చేస్తా ఉంటున్నారు అభివృద్ధి. చేస్తారంటే ఏమండి, అలా ఉండడు, రేపు ఉండడు. ఏం చేయాలి తర్వాత పరిస్థితి? ఇప్పుడు ఆయన వచ్చాడు, 5 ఏళ్ళు కంపించాడు, కవులు సరిగ్గా వేయలేదు. మరి దాని మీద బతుకోవడం మేము. మరి ఆ కవులు లేదు పోయాడ తింటాం. మరి ఇప్పుడు వ్యవసాయం అయితే చేయగలుగుతాం కానీ ఏరే వాడి దగ్గర పోయి పని చేయలేం మేము. మా జాతి కాదుగా. వ్యవసాయం అనుకో నష్టం లాభం 2 లక్షలు వస్తుంటాయి, 2 లక్షలు పోతుంటాయి, చేస్తాం. మంగాళ ప్లాట్లు ఇస్తే మంచిదే, ఇబ్బంది లేదు. అది ప్లాట్లు ఇస్తా ఉన్నారు, ప్లాట్లు ఇస్తాము, అభివృద్ధి చేస్తాము, ఉపాధి కల్పిస్తాం అంటున్నారు. ఏది కల్పించినా ఇప్పుడు 5 సంవత్సరాలు ఇరుక్కుపోయింది కదా ఒకసారి. మళ్ళీ రేపు పొద్దున ఏం జరిగింది, ఏం తెలిసింది? ఇప్పుడు ఆయన 151 వచ్చింది, దీనికి ఎదురు లేదు అనుకున్నాం 30 ఏళ్ళు. ఈ 120-64 వచ్చి రేపు వీళ్ళకి ఎదురు లేదు అనుకుంటున్నాం. రేపు ఎట్టడదు జగన్ మళ్ళీ ఏమైనా వచ్చే అవకాశం భయపడుతున్నారా? వస్తానే అది. జగన్ వస్తారని భయం. ఇప్పుడు వస్తాడనుకో, వచ్చినప్పుడు ఏం చేస్తాం మనం? ఇంకా ఆయన నేను 3 రాజధానులు కట్టుబడ్డా అనుకో. ఆయన మళ్ళీ చెప్పారు కదా, నేను అమరావతి నుంచి పరిపాలన చేస్తానని చెప్పారు. చేస్తా అంటున్నారు ఆయన కూడా. అప్పుడు కూడా అన్నాడు, నేను అమరావతి నుంచి ఒకటి చేస్తాను, అక్కడ నుంచి ఒకసారి చేస్తాను అన్నాడు. మళ్ళీ అమరావతి నా బేస్ అంటున్నారు. మళ్ళీ మన పార్టీ తీసుకున్నారు. అదేలే చూడాలి అవన్నీ. మరి మన పెద్దోళ్ళతో గురించిన వారే ఉంది. ఇబ్బంది లేదు, ఇచ్చినందుకు. కానీ పనులు చేసి శుభ్రం చేస్తే బాగానే ఉంటుంది. వ్యవసాయం చేయడం కూడా సాఫ్దారుగా ఏం లేదు. రేట్లు బాగా ముండమోసిపోయినాయి. మా కాడ ఉన్నప్పుడు పత్తి 4 ఏళ్ళు, గవర్నమెంట్ దగ్గర పోయినప్పుడు 7 ఏళ్ళు, వడ్డీ 2500, ఇప్పుడేమో 1300. మిరగాయలు ఉన్నాయి, మా కాడ లేనప్పుడు 20 ఏళ్ళు, మా కాడ పండించినప్పుడు 10 ఏళ్ళు. ఏం చేయాలి వ్యవసాయం చెప్పు? వాడు ముందు కట్ట ఉంది 1400 అమ్మానుకో, 1800 మా ముందు కట్ట ఇష్టం ఇస్తాం లేదంటారు. ముందు బుడ్డి ఉంది, ఇంత బుడ్డి 1100 అనుకో, 1500 ఇస్తాం లేదంటారు. ఇప్పుడు మొక్కజొన్న ప్యాకెట్ ఉంది,
1500కి ఇచ్చాడు, ఇవాడు 1800 అంటున్నాడు. మాకు లేదు ఆ కట్టుబడి, ఏం చేస్తాం? మరి మా గవర్నమెంట్లో రైతు శుభ్రంగా ఉన్నాడు, సంతోషంగా అని చెప్పి గవర్నమెంట్ చెప్తుంది, మీరేమి ఈ రేట్లు చెప్తున్నారు. రేట్లు మరి రేట్లు వేస్తే సంతోషం, రేట్ ఏది? రేట్ ఏదండి? పోయిన నేను ఇప్పుడు నాకు 35 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 15 సంవత్సరాల నుంచి వ్యవసాయం ఉంది. ఇంతవరకు మిరదాట వేయకుండా నేను మానుకోవాలా. ఈ సంవత్సరం ఎందుకు మానుకున్నాను? మిరదాట రేట్ లేదనే. పోయిన సంవత్సరం మిరదాట అయితే 2 లక్షలు లాస్ వచ్చింది. ఎక్కడ తెచ్చేసే? బంగారం ఒకసారి పెట్టుంటాడు కానీ 14 పెట్టుకోడుగా. ఆ బంగారం మళ్ళీ డబ్బులు కడితే నాకు ఇచ్చేది. అట్టయింది వ్యవసాయం పరిస్థితి. ఇబ్బంది లేదు.